ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి పరిస్థితులు చేజారిపోతూ ఉన్నాయి. ఎవరికి రక్షణ లేకుండా పోతుంది. సో ఇంటికి వెళ్తే, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వస్తామన్న గ్యారంటీ లేదు. ఇళ్లలో ఉన్నా కూడా బతికి బట్టగడతామన్న గ్యారంటీ లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. అనేక సందర్భాల్లో హైకోర్టు హెచ్చరించిన వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. దానికి ఎగ్జాంపుల్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు కావచ్చు, లేదంటే డిఎస్పీ మురళీ నాయక్ గారు మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక్క జెడ్పీటీసీ గెలవడం కోసం ఇన్ని రకాల కుట్రలు బనాల్సినటువంటి అవసరం లేదు. ఈ జెడ్పీటీసీ గెలిస్తే ఏదో ఈ భూమండలం బద్దలైపోయిందని చెప్పి ఏదో అనుకుంటే ఎవరికైనా అంతే. ఎందుకంటే ఒక జెడ్పీటీసీకి ఏమైంది? దీనికోసం ఇన్ని రకాల కుట్రలు మీరు పన్నుతున్నారని అంటేనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అక్కడే మీకు అర్థమైపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి, పులివెందుల జెడ్పీటీసీ గెలవబోతుంది కాబట్టి భారీ మెజార్టీతో, దాన్ని అడ్డుకునేటటువంటి కుట్రల్లో భాగమే ఈ దాడులు, హత్యాయత్నాలు, ఈ అక్రమ కేసులు అనేది క్లియర్గా కనపడతా ఉంది.